హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నా దగ్గర ఆల్రెడీ కొంచెం దోసపిండి ఉందండి. సో దాంతో ఈ గుంట పొంగనాలు వేస్తున్నాను. సో ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో ఒక సగం రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ బొంబాయి రవ్వని ఈ దోస పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే రాగి పిండిని కూడా దాంట్లో వేసి ఎక్కడా ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా దోస పిండిలా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు క్యారెట్ని తీసుకుంటున్నాను. అలాగే 2 నుండి 3 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ గుంట పొంగనాల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇదే చాపర్లో వేసి దీన్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని కూడా ఈ గుంట పొంగనాల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల రవ్వ రాగి పిండి అనేది బాగా నాని గుంట పొంగనాలు బాగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే లాస్ట్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ మొత్తం కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుంట పొంగనాల పిండిని కొద్దిగా ఆ గుంటలలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే ఇలా బాగా ఉబ్బి ఉంటాయి. వీటిని ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా రెండో వైపుకు తిప్పుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన గుంట పొంగనాలు రెడీ. ఈ గుంట పొంగనాలని నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. సో ఎంతో టేస్టీ అయిన
హెల్దీ అయిన రాగి పిండితో గుంట పొంగనాలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.